ఆంధ్రప్రదేశ్‌కి ఒక లీగల్ అకాడమీ కావాలి. నేను దానికి మీ ఎనకాలుండి నడిపిస్తాను. అర్జెంట్‌గా ప్రిపేర్ అయిపోండని బార్ అసోసియేషను, బార్ కౌన్సిలు, అట్లాగే అడ్వకేట్ జనరలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. జస్టిస్ పిఎస్ నరసింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. న్యాయ వ్యవస్థ స్వతంత్రత ప్రజాస్వామ్యానికి పునాది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల స్వతంత్రతతో పాటు న్యాయవాదుల స్వతంత్రత కూడా ఎంతో ముఖ్యమంటూ సూచించారు. వాటిని సకాలంలో పరిష్కరించడానికి కొత్త మార్గాలను అన్వేషించాలి. వాటిలో మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనది. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి మానవ వనరులు, శిక్షణ, మౌలిక వసతులు అవసరం. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. కొత్తగా హైకోర్టు భవన నిర్మాణం జరగడం సంతోషకరమైన విషయం. ఇది 2-3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుంది. న్యాయవాదులు మానసిక ఆరోగ్యానికి అవసరమైనటువంటి సౌకర్యాలు అందులో ఉండాలని కోరుకుంటున్నా. ఈ కష్టకాల న్యాయవాదులు, న్యాయమూర్తులు అద్భుతంగా ఎదుర్కొన్నారు. మీరు చూసిన ఓర్పు, సహనం ప్రశంసనీయం. ఈ లక్షణాలు భవిష్యత్తులో గొప్ప సంస్థలు నిర్మించడానికి దోహదపడతాయి. ఇప్పటివరకు నాకు లభించిన ప్రతి అవకాశానికి దేవుని దయతో పాటు న్యాయ వృత్తిలో ఉన్న సహచరుల సహకారమే కారణం. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాక ఇక్కడికి ఆలస్యంగా వచ్చిన నా మనసంతా ఇక్కడే ఉందంటూ అభిమానం చూపించిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు.